కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. मोदी हटाओ, देश बचाओ। मोदी हटाओ, देश बचाओ। मोदी हटाओ, देश बचाओ। आवाज दो, आवाज दो। मोदी हटाओ, मोदी हटाओ, देश बचाओ। इंडिया टीम जिंदाबाद, इंडिया टीम जिंदाबाद। ప్రస్తుతం మనం ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ఈ ధర్నా చౌక్ని గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ధర్నా చౌక్ని ప్రారంభించింది. అయితే ఏ పార్టీ అయితే ఇక్కడ అధికారంలో ఉందో తెలంగాణలో అదే పార్టీ ఇప్పుడు ఇక్కడ ఈ ధర్నా చౌక్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది. ఎందుకంటే ఆ పార్లమెంట్లో విపక్ష సభ్యులు దాదాపుగా 141 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన దానికి నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరసన కార్యక్రమాలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ధర్నా కార్యక్రమం నడుస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మరికొంతమంది అంటే గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి ఎవరైతే రోహిణ్ రెడ్డి కావచ్చు, ఎవరైతే అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలా విహెచ్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు కూడా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా అధ్యక్షురాలు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ముఖేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ముఖేష్ గౌడ్, వీరందరి నేతృత్వంలో కార్యక్రమం నడుస్తుంది. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ రాబోతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులతో పాటుగా మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అదేవిధంగా ఇక విపక్షాలు అంటే కేంద్రంలో ఉన్నటువంటి విపక్షాలు మొత్తం అందరం కూడా కలుపుకొని నిరసన కార్యక్రమాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అలాగే ఎవరైతే INDIA ఇండియా కూటమిలో ఎవరైతే ఏ పార్టీలు ఉన్నారో ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా రాబోతున్నారు. వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉందని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెప్తే ఒకసారి మనం ఈ ప్రాంతాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలందరూ కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. అలాగే మీడియా కూడా, జాతీయ స్థాయి మీడియా కూడా, అలాగే రాష్ట్ర మీడియా వీరందరూ కూడా పెద్ద స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి. ఈ ఇందిరా పార్క్ సంబంధించినటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు వీరందరితో కూడా నిండిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా నడుస్తుంది? ఈ రోజు ఒక నిరంతర పరిపాలిస్తున్న మోడీ ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. పార్లమెంట్ ఎంపీలను సస్పెండ్ చేస్తూ నియంత్రణగా పార్లమెంటు నడిపిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ పార్లమెంటు ఎంపీలను నిరసన చేస్తూ వారికి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు ధర్నా చేస్తున్న కార్యక్రమానికి మద్దతుగా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలపైన భారత పార్లమెంటు సభ్యులు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధానమంత్రిని, హోంమంత్రిని కనీసం ఒక స్టేట్మెంట్ అయినా ఈ సభలో ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. స్టేట్మెంట్ ఏంటి అంటే అసలు దాడి సంబంధించినటువంటి సమాచారమే లేదన్నట్టుగా, ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు చూస్తూ ఉంటే నిజంగా
ఈ భారతదేశం ఈరోజు ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతా ఉంది. భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి. భారత పార్లమెంట్ పైన దాడి అంటే ఈ దేశ భారత రాజ్యాంగం పైన దాడిగానే భావించాలి. అందుకే ఈరోజు బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యులందరూ ఈరోజు పార్లమెంట్లో 13వ తారీఖు నాడు జరిగినటువంటి దాడి పైన చాలా స్పష్టంగా సభలో చర్చ జరగాలి, దానికి సంబంధించిన సమాచారం సభకి ఇవ్వాలి అని అడిగిన పాపానికి ఈరోజు దాదాపు 146 మంది పార్లమెంటు సభ్యుల్ని భారత పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు అని అంటే అసలు ఇంతకంటే సిగ్గు చేయటైనటువంటి అంశం ఈ భారతదేశంలో ఎప్పుడు జరగలేదని చెప్పక తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తా ఉన్నాను. భారత పార్లమెంట్ని రక్షించుకోలేనటువంటి ఈ పాలకులు భారతదేశాన్ని రక్షిస్తారా అని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి భారత పార్లమెంట్ లేకపోతే భారత ప్రభుత్వం ఈరోజు ఈ దేశ రక్షణని పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు అందరూ కూడా ఈరోజు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ప్రజల కోసం మేము ఉన్నాం, ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంగా మేము మీకోసం నిలబడతామని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మరొక్కసారి ఈ దేశ ప్రజలకి వాళ్ళు బాసటగా నిలబడినటువంటి సంఘటనని తప్పనిసరిగా మనం అందరం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి దిశలో పార్లమెంటు సభ్యులు 146 మందిని సస్పెండ్ చేసిన దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంట్లో పాల్పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం నిలబడ్డటువంటి యోధులుగా మీ అందరినీ నేను అభినందిస్తూ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వాన్ని సంపూర్ణంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ పార్లమెంట్ లో 13th డిసెంబర్ ఎప్పుడైతే గతంలో 2-3 ఏళ్ల క్రితం ఉగ్రవాదుల అటాక్ జరిగింది, కానీ మా అమిత్ షాకు ఆ రోజు జ్ఞాపకం రాలే. ఎట్టి పరిస్థితుల్లో ఏదన్నా జరగొచ్చని, పార్లమెంట్ భవనంలో జరుగుతుంది ఏమన్నాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైంది అనేది నా ఉద్దేశం. అంతేకాదు ఇవాళ వేరే ఎంపీ ఎవరన్నా విజిటర్కు పాస్ ఇచ్చి పార్లమెంట్ లోపలికి పంపిస్తే, గ్యాలరీలకు పంపిస్తే అతని మీద దేశద్రోహి కేసు పెట్టేవారు. కానీ పెట్టిన వాడు ఎవరికైతే విజిటర్ పాస్ ఇచ్చినటువంటి వారు ఎవరు? మైసూర్ ఎంపీ ఉన్నాడు, ఆయన బీజేపీ ఎంపీ. ఆయనని కాపాడడానికి పార్లమెంట్లో అన్ని ప్రతిపక్షాలు ఎందుకు జరిగింది ఈ సంఘటన? ఒక ఎంపీ అంతమంది ఉండే ఎంపీలో ఏదన్నా దుర్ఘటన జరిగితే ఎంతమంది పార్లమెంట్ మెంబర్లు చనిపోతారనేది ఆలోచన లేదు. దాని మీదనే అన్ని రాజకీయ పార్టీలు అడగడం మొదలుపెట్టింది పార్లమెంట్లో. ఈ పార్లమెంటులో అడగాలనా లేదా? పార్లమెంట్కే రక్షణ లేకుంటే గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలైనటువంటి వాళ్లకు ఎవడు సెక్యూరిటీ ఇస్తాడు? అవసరం లేదు. డెమోక్రసీ చేసే ప్రభుత్వం, ప్రజాస్వామ్య పద్ధతి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్తూ మరొకసారి వచ్చినటువంటి మిత్రులు, చాలా మంది మిత్రులు వచ్చారు. జిల్లా ప్రెసిడెంట్లు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, పిసిసి ఆఫీస్ బేరర్స్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఐఎన్టీసీ కానీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయికి తీసుకుపోవాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్కు, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ మాట్లాడతారు.
వందొకసారి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్లమెంటులో జరిగినటువంటి దాడి, దాన్ని ప్రశ్నించినటువంటి పార్లమెంటు సభ్యులను బహిష్కరించిన తీరు, ఈ ప్రభుత్వం నియంత్రితంగా ఏ విధంగా చర్చకు భయపడుతుంది అనే అంశం మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా చేస్తూ ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడి యావత్ దేశంలో ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి పార్లమెంటులో పైనుండి కిందికి దూకి పార్లమెంటు సభ్యుల మధ్యలో టియర్ గ్యాస్ పొగ బాంబులు వేస్తే ఆ అంశం మీద స్పందించి హోంమంత్రి రాజీనామా చేసి పార్లమెంటుతో పాటుగా యావత్ దేశానికి జవాబు చెప్పాల్సినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ అంశాన్ని అడిగినటువంటి పార్లమెంటు సభ్యుల్ని దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఆంగ్లేయులు పరిపాలించినాడు కూడా లేనటువంటి విధంగా నియంతృత్వంగా ఒకటే రోజు 90 మందిని మొత్తం 150 మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వంగా అప్రజాస్వామికంగా పరిపాలిస్తే ప్రజలు మార్పు కోరుకున్నారో, రేపు కేంద్రంలో కూడా ఇదే నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మీ పునాదులు కదులుతున్నాయి బిడ్డ, జాగ్రత్త అన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రజాస్వామికంగా చర్చ జరగాలి. అందులో పార్లమెంటరీ వ్యవస్థలో చర్చల ద్వారా అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఈ ప్రభుత్వం నియంతృత్వంగా మేమిద్దరం మాకిద్దరని దేశంలో ఉన్నటువంటి తాత ముత్తాతల నుంచి కూడబెట్టినటువంటి ఆస్తులన్నీ అమ్మేయడం, నియంతృత్వంగా ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తే వాళ్ళ జేబు సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ తోటి దాడి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకే ఇలా ప్రజాస్వామిక వాదులంతా గమనించాలి. తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల్ని గమనించాలని ఈ ధర్నా ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది. పార్టీల పక్షాన సేవ్ డెమోక్రసీ డే అనే నిరసన కార్యక్రమానికి సంఘీభావం పలుకుతా ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మనమందరం కూడా సిగ్గుపడే దినం. 141 మంది ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులని సస్పెండ్ చేసి బీజేపీ మరి నియంతృత్వ ధోరణిలో మరి పార్లమెంటుపై జరిగిన దాడిలో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు దానిపైన చర్చ కావాలి. ఈరోజు అత్యుత్తమైన పార్లమెంటు వ్యవస్థలో మన పార్లమెంట్లో జొరబడి ఈరోజు అగంతతులు వచ్చి పార్లమెంట్లో దూకి ఈరోజు కనీసం పార్లమెంట్లో కూడా సెక్యూరిటీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఉన్నదంటే ఈరోజు యావత్ భారతదేశానికి సంబంధించిన మన సెక్యూరిటీ ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ క్రమేణా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ కానీ, వామపక్ష పార్టీలే కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీనిపైన చర్చ కావాలని కోరడం, మరి ప్రజాస్వామిక స్ఫూర్తితో ఈరోజు దీంట్లో జరిగిన లోటుపాట్లేంది, లోపాలేంది, వ్యవస్థలో ఉన్న లోపాలేంది, అనేక సందర్భాల్లో దీనిపైన చర్చ జరగాలంటే కేవలం మరి నియంతృత్వ ధోరణులతో అనేక చట్టాలను తీసుకొచ్చి ప్రజాస్వామిక స్ఫూర్తి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని పనితీరుని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. పార్లమెంటులో 141 సభ్యులను ఎత్తేస్తే రేపు ప్రజలు మిమ్మల్ని కూడా ఎత్తేస్తారు సభ నుంచి. డెఫినెట్గా జరగబోతా ఉంది. ఒకనాటి పరిస్థితి వేరు. ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం కారణంగా, మీడియా కారణంగా అట్టడుగున్న వాళ్ళు, గ్రామస్థాయి ఉన్న వాళ్ళు, కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా ఇలా దేశంలో ఏం చేస్తూ ఉందో, ఏం జరుగుతూ ఉందో గమనిస్తూ ఉన్నారు.
సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. డెఫినెట్గా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. రోజులు దగ్గర పడ్డాయి. మహా అంటే ఇంకో 2 మాసాలు 3 మాసాలు ఖచ్చితంగా ఇటువంటి దాడిని ఖండిస్తూ తప్పకుండా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, విలువలకు తిలోదకాలు ఇచ్చిండ్రు, ఆ విలువలను కాపాడే కార్యక్రమం చేయాలి. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఈనాడు మనం గమనిస్తూ ఉన్నాం. మీ నాయకత్వాలు చూసినాం, బీజేపీ నాయకత్వాన్ని దేశంలో, కాంగ్రెస్ నాయకత్వాలు చూసినాం. ఇలా మా రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఆనాటి టీఆర్ఎస్ వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు. కుటుంబ పరిపాలన అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎన్నో విమర్శలు చేసింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అంటూ మాటలు మాట్లాడారు. త్యాగాల కుటుంబం. మరి ఈనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పి ఈనాటి మోడీ కానీ, మోడీ ప్రభుత్వం కానీ ఇలా ఎన్నో విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాల్లో, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా అల్లకొల్లాలు పుట్టిస్తూ ఉన్నారు. మన పక్కనే చూసినాం కర్ణాటక రాష్ట్రంలో. సో ఈ బీజేపీ పార్టీకి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీటన్నిటిని కూడా గమనించుకొని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పుతూ ఉన్నారు. ఈ జరిగిన దాడిని ఖండిస్తూ, ఈ యొక్క ప్రభుత్వ చర్యను కూడా ఖండిస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అఖిలపక్ష పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు కూడా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సిపిఐ రాష్ట్ర నాయకులు అలాగే ఎమ్మెల్యే కొనంనేని సాంబశివరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సిపిఐ నాయకులందరూ కూడా ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర నిరసన తెలుపుతారు. సార్, ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం అంతా కూడా ఇండియా కూటమిని ఒక్కసారిగా ఐక్యం చేశారని అనుకోవచ్చా? ఆల్రెడీ ఐక్యంగానే ఉంది. ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి ఆ సమస్య మీద ప్రతిస్పందనగా మొత్తం కూడా వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా దీని వెనక దాడి జరగడానికి కారణం ఏంటి, ఆ దాడి వెనక ఉన్న వాళ్ళు ఎవరు, ఈ ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి, ఇవన్నీ కూడా బయటకు రావాలనే దాంతోనే చేస్తున్నారు. అది అడిగిన వాళ్ళని సస్పెండ్ చేశారు. ప్రధానంగా డిమాండ్ ఏంటి మొత్తం ఇండియా కూటమి డిమాండ్ ఏంటి? ఆ బీజేపీ ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వాలని మీరు కోరుతున్నారు? అసలు ఏం జరిగిందో ఇవ్వాలి. డిమాండ్ వేరే ఏం లేదు. ఏమి జరిగిందో దాన్ని విచారణ చేస్తామని ఏదో చెప్పాలి. అది ఇవ్వకుండానే నువ్వు అర్ధాంతరంగా అడిగిన వాళ్ళని సస్పెండ్ చేయటం అనేది ఇది నిరంకుశత్వానికి, నియంతృత్వానికి పరాకాష్ట. అది ప్రజాప్రాయం, రాజ్యాంగం, అలాగే పార్లమెంటు వ్యవస్థ అనేది ప్రజల గుండె. ఆ గుండె పైన దాడి చేయటం అని మేము అంటున్నాం. అలాగే ధర్నా చౌక్ ని తిరిగి స్టార్ట్ చేశారు కదా, దాని మీద మీ ఒపీనియన్? ధర్నా చౌక్ కి దానికి సంబంధం ఏముంది? ధర్నా చౌక్ స్టార్ట్ చేశారు, చెయ్యాలి, అవసరమే. దీనికి దానికి తేడా ఉంది. ఓకే. ఎమ్మెల్యే కొనంనేని సాంబశివరావు గారు చెప్తున్నారు, ఖచ్చితంగా దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ స్థాయిలో, భారీ స్థాయిలో ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వకుండా, ఈ ఇన్సిడెంట్ మీద ఎక్కడ కూడా ఇప్పటి వరకు కేంద్రం అనేది సమాధానం చెప్పకుండా దాటవేసే దూరంలో ఉందని సిపిఐ ఎమ్మెల్యే కొనంనేని సాంబశివరావు గారు చెప్పారు. కెమెరామెన్ నరేష్ తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్.